ఒకవేళ 26 మంది కనుక జంప్ అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు? చేయగలిగింది కూడా ఏం లేదు అప్పుడు ఖచ్చితంగా దాన్ని విలీనం అని అనాలి. నేను కూడా చేయగలిగింది, సుప్రీంకోర్టు దాకా పోతే కూడా అయ్యేదేం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అతిపెద్ద ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎదుర్కొంది. 37% నుంచి 17% ఓటు బ్యాంక్ పడిపోయింది. 26 మంది నిజంగా విలీనం అయిపోతే ఇక అనుకున్నారు. అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలతోటి ఎంతమంది మీరు కూడా లెక్కలేసుకొని ఉంటారు 26లో ఎంతమంది మిగులుతారు. అప్పటి నుంచి ఇప్పటికి 1 yearలో మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మీ వైపు చూసే పరిస్థితి వస్తుందని అనుకున్నారు ఈ 1 yearలో? ఖచ్చితంగా అనుకున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా మోసం ఎల్లకాలం నడవదు భరత్. తాత్కాలికంగా మోసగాలు జయించవచ్చు, కానీ ఎల్లకాలం మోసమే జయిస్తుంది అనుకుంటే తప్పు. ప్రజలు కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ప్రజలకు కూడా గాడిది పనితనాన్ని అనుభవిస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తేనే కేసీఆర్ గారి విలువ కూడా తెలుస్తుంది. అందుకే 15-16 నెలల్లో ఈ మార్పు ఉత్తగానే రాలే. ఇంకోటి మీరు అంటున్నారు ఎదురు దెబ్బ పార్లమెంట్ అని. ఒక్కటి కాదు, మాకు 5 దెబ్బలు తగిలినాయి భరత్. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామా, వెంటనే కేసీఆర్ గారికి ఫ్రాక్చర్ అయింది, తుంటి వెముక విరిగింది. దాదాపు 3-4 నెలలు ఆయన పాపం బాగా అవస్థపడ్డారు. ఈ లోపల కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఇంకోవైపు 10 మంది ఎమ్మెల్యేలు జంపు, ఇంకోవైపు పార్లమెంట్లో పరాభవం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇవాళ పోయిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు, లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అంటే దానికి కారణం ఒకటి. మా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ప్రజా సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్గా, అది మీరు మూసీ కావచ్చు, హైదరాబాదితులు కావచ్చు, లగచర్ల కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, పిఎస్సి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలి, పార్లమెంట్లో ఎట్లా కొట్లాడాలి, ఏ అంశాన్ని టేకప్ చేయాలి, కేసీఆర్ గారు నడిపించిన పద్ధతి, వారు నాయకుడిగా వారు మాకు ఇచ్చిన శిక్షణ, దానివల్లనే ఇవాళ నిలబడ్డాం, నిలదొక్కున్నాం. ఖచ్చితంగా ఇవాళ మా కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. మళ్ళీ అధికారంలోకి వస్తాం, బరాబర్ హిసాబ్ కితాబ్ సెటిల్ చేస్తామని చెప్తున్నాం. ఉందా అవకాశం? 100% ఉంది. మీకేమైనా డౌటా? అంటే ఒకటి టీఆర్ఎస్ హై 47% 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, కానీ 47 నుంచి 17%కు పడిపోయిన పరిస్థితి. మీరు అట్లా ఇంత ఫ్లక్చుయేషన్ చెప్తాను. మరి 2 సీట్లు ఉన్న పార్టీ 303కి వచ్చింది ఈ దేశంలో. దానికి టైం చెప్తాను. ఇది కూడా అంతే కదా, చెప్తాను. మీరు అన్నది 17% ఎప్పుడు పార్లమెంట్లో ఏం జరిగింది భరత్? భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకోండి. అయితే మీరు అంటే ఒక మత పోలరైజేషన్ జరిగి పూర్తి స్థాయిలో మత పిచ్చి ఎక్కి దేశంలో బీజేపీ వల్ల ఇతర సంస్థల వల్ల ఒక మత పిచ్చి ఎక్కి ఉన్మాదమైన పరిస్థితిలో ఎన్నిక జరుగుతూ ఉన్న పరిస్థితి. ఆ టైంలో ప్రజలు నిట్ట నిలువునా చీలిపోయారు. దేశంలో మైనారిటీలు మొత్తం గంపగుత్తగా ఇండియా అలయన్స్ కొట్టేశారు. ఇక్కడ మిగతా సమాజంలో మోడీ కావాలనుకున్న వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు. తటస్థంగా ఉన్నవాళ్ళు ఏ కూటమిలో ఇండియాలో లేని వాళ్ళకు వచ్చిన సీట్లు కేవలం 18. 543 సీట్లలో తటస్థంగా ఉన్నవాళ్ళు న్యూట్రల్ పార్టీస్ ఎవరెవరు? వైఎస్ఆర్సీపీకి 4, సిపిఐ సిపిఎం కలిపి 5 ఉన్నట్టుంది. ఇట్లా బట్ ఇండియా కూటమి లేకుండా మమతా బెనర్జీ ఒంటరిగా చేయలేదు. ఆమె ఇండియా కూటమిలో ఉండే, బట్ ఒంటరిగా పోటీ చేశారు. కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేసి మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేసి 30 సీట్లు తెచ్చుకున్నారు పార్లమెంట్. కాదు, మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలోనే ఉండే, మమతా బెనర్జీ రామ్లీలా మైదాన్ మీటింగ్ అటెండ్ అయ్యారు. మీరు మర్చిపోకండి. అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు సార్. ఇక్కడ చివరికి చెడింది. కాంగ్రెస్ ఇస్ నాట్ అ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. కాంగ్రెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇంతకుముందు 5-6 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. అదే మాల్డా ఇవన్నీ కూడా ఇప్పుడైతే వచ్చిందా? ఇప్పుడేమైనా వచ్చిందా? రాలేదు. మరి అందుకే అంటున్నాను నేను, అక్కడ ఏం జరిగిందంటే పోలరైజేషన్. ఎవరైతే ఇండియా కూటమిలో ఉండి ప్రత్యామ్నాయంగా ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు శిరోమణి అకాలీదళ్ ఉంది, 90 సంవత్సరాల పార్టీ, 1 సీట్ రాలేదు. బీఎస్పీ యూపీలో అధికారంలో, ఆమ్ ఆద్మీ సొంతంగా పోటీ చేసి పంజాబ్లో వచ్చాయి. మళ్ళీ అదే చెప్తున్నా మీకు, ఆమ్ ఆద్మీ కూడా ఉండే ఇండియా అలయన్స్లో. మీరు మర్చిపోతున్నారు. కానీ పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ వేరువేరుగా పోటీ చేశాయంట. నేను కొన్ని చోట్ల వ్యవహారం చెడిండొచ్చు, కానీ ఇండియా కూటమిలో టీఎంసీ అండ్ ఆప్ రెండు కూడా ఢిల్లీ నుంచి మొదలై రామ్లీలా నుంచి మొదలై కలిసి పోటీ చేశాయి. సరే, ఇలా చిన్న ఉండవచ్చు. అయితే నేను అనేది ఏమంటే బీఎస్పీ కానీ, బీజేడీ కానీ, బీఆర్ఎస్ కానీ దేశంలో టాప్ టు బాటమ్ మాకు ఎవరైతే నానలేండినామో రాలేదు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఒక నిమిషం, 47 నుంచి 17కు పడిపోయింది, 30% పోయింది. మరెందుకు ఇవాళ ఏ సర్వే చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కనబడుతున్నది?